ఆపరేషన్ కగారుతో పాటు ముఖ్యంగా మారుమూల ఏజెన్సీ ప్రాంత ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వాలు, పోలీస్ శాఖ చేపట్టిన కార్యక్రమాలు, అలాగే లొంగిపోయిన మావోలకు ప్రభుత్వం కల్పిస్తున్న మెరుగైన పునరావాసంతో మావోయిస్టులు పెద్ద ఎత్తున జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని రంపచోడవరం ఓఎస్డీ జగదీష్ అడాలి పేర్కొన్నారు. కాగా ఏరియా కమిటీ మెంబర్ హోదాకు సమానమైన 2 మావోయిస్టు ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యులు లొంగిపోయిన వివరాలను ఓఎస్డీ మీడియాకు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా, బీజాపూర్ జిల్లాలకు చెందిన కోబాసు బుద్ధ, ఓఎం మంగిలి మావోయిస్టు పార్టీలో పీపీసీఎంలుగా పనిచేసి 303 రైఫిల్, ఎస్ఎల్ఆర్, 12 బోర్ వెపన్స్ కలిగి ఉన్నారన్నారు. వీరిలో కోబాసు బుద్ధ సిఆర్పీఎఫ్ క్యాంప్పై దాడి ఘటనలో పాల్గొన్నట్టు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిఆర్పీఎఫ్ 141 బెటాలియన్ డిప్యూటీ కమాండెంట్ సింగరావెల్, ఎటపాకాశ అప్పాలరాజు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మనకి ఇద్దరు అంటే కోవాసి భద్ర అలియాస్ అను అండ్ ఓఎం మంగ్లీ, ఈ ఇద్దరు పీపీసీఎం ర్యాంక్ ప్లాటూన్ పార్టీ కమాండర్, ఇది ఈక్వలెంట్ టు ఏసీఎం ర్యాంక్ ఉంటుంది. వీళ్ళ మీద 4 lakh రివార్డ్ ఉంటుంది. వీళ్ళిద్దరు కూడా మనకి ఈరోజు ఏఎస్ఆర్ పోలీస్ సమక్షంగా సరెండర్ అవుతున్నారు మన దగ్గర ఈరోజు వచ్చేసి. సో ఈ కోవాసి భద్ర అలియాస్ అను ఇతను మనకి 2014లో అంటే అతను ఎప్పుడు 16 years ఏజ్లో ఉన్నప్పుడు పార్టీకి జాయిన్ అయిపోయారు. అండ్ 2016లో ఒక పార్టీ మెంబర్గా అతన్ని ఎలివేట్ చేశారు. తర్వాత ఇతనికి యాజ్ అ డెప్యూటీ కమాండర్ ప్రొటెక్షన్ టీంలో ఇతను పనిచేశారు. సుజాత అని అతను సిసిఎం మెంబర్ ఉంది, దానికి ప్రొటెక్షన్ కమాండర్గా, డెప్యూటీ కమాండర్గా పనిచేశారు. సో ఇతనికి ఇనీషియల్గా 303 రైఫల్ ఇవ్వడం జరిగింది అండ్ ఒక 40 rounds కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఎప్పుడు ఇతను పీపీసీఎం అంటే ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్గా ఎప్పుడు ఎలివేట్ చేశారో అప్పుడు ఇతనికి ఎస్ఎల్ఆర్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ చెప్పడం జరిగింది, ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ అంటే మనకి ఏసీఎం ర్యాంక్ వీళ్ళిద్దరు. ఇతను మనకి ధర్మవరం క్యాంప్ 2024లో ఎప్పుడైతే జరిగిందో దాంట్లో 2 మావోయిస్ట్ కూడా చనిపోయారు. అండ్ ఇది 2024లో జరిగింది. ఇతను ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉంది. అండ్ అలాగే సేమ్ మనకి ఓఎం మంగ్లీ ఈ అమ్మాయి మనకి గంగలూరు పోలీస్ స్టేషన్ లిమిట్, బిజాపూర్ డిస్ట్రిక్ట్ నుంచి ఉంది. సో ఆమె మనకి 2015లో యాజ్ అ గంగలూరు ఏరియా కమిటీ యాజ్ అ క్యాండిడేట్ మెంబర్గా జాయిన్ అయిపోయారు. తర్వాత 2015లోనే సెప్టెంబర్లోనే మనకి ఈ ప్రొటెక్షన్ టీమ్కి ఆమెని ట్రాన్స్ఫర్ చేశారు అక్కడి నుంచి. అండ్ సేమ్ అగైన్ ఇద్దరు కూడా సుజాత ఇనీషియల్గా ఎస్జెడ్సీఎం మెంబర్, సో దాంట్లో ప్రొటెక్షన్ టీంలో ఇద్దరు కూడా పనిచేశారు. ఈమెది కూడా సేమ్ మనకి ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ అంటే ఏసీఎం ర్యాంక్ ఇద్దరిది కూడా. సో ఇద్దరు కూడా ఈరోజు మన దగ్గర వచ్చేసి సరెండర్ అయిపోయారు. సో వీళ్ళ సరెండర్కి మెయిన్ అగైన్ అందరూ కూడా మన దగ్గర సరెండర్ అవుతున్నారు. సేమ్ రీజన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏదైతే మావోయిస్ట్ ఐడియాలజీ ముందు నమ్మకం పెట్టేవారు, ఆ మావోయిస్ట్ ఐడియాలజీ మీద ఇప్పుడు నమ్మకం పోయింది. ఎందుకంటే వాళ్ళు ట్రైబల్గా అగేన్స్ట్గా బిహేవ్ చేస్తున్నారు. ట్రైబల్ యూత్స్ని ఏదైతే ఉన్నాయో, ఎస్పెషలీ గుత్తిగోయ కమ్యూనిటీ, అందరు ట్రైబల్ కమ్యూనిటీ ఏదైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. మెయిన్ లీడర్స్ ట్రైబల్ లేకుండా వేరే నార్మల్ ఉన్నారు, నాన్ ట్రైబల్స్ ఉన్నారు, బట్ వాళ్ళ ట్రైబల్స్ని వాడుకొని ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ ట్రైబల్ మావోయిస్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో వాళ్ళ మీద ఒక విరోధం చేస్తున్నారు. అలాగే మన గవర్నమెంట్ తరపున నుంచి మనం ప్రోగ్రామ్ పెట్టాము, చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టాము. ఫస్ట్ సరెండర్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీ చాలా మంచి జరుగుతున్నాయి. అండ్ అలాగే అట్ ది సేమ్ టైం మన ఆపరేషన్ కగార్ త్రూ మన పోలీస్ ప్రెజెన్స్ ఎక్కువ అయిపోయింది. అండ్ అలాగే మనం ఈ యూత్స్, ట్రైబల్ యూత్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టేసి వాళ్ళకి ఒక మంచి డెవలప్మెంటల్ అండ్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికేలాగా మనం చూస్తున్నాం. లోకల్ ఏరియాలు వాళ్ళకి పోలీస్ ట్రైనింగ్ అవ్వచ్చు, లేకపోతే లోకల్ ఏరియాలో టైలరింగ్, నార్మల్ లోకల్ యూత్, ఉమెన్ యూత్స్కి టైలరింగ్ ప్రోగ్రామ్ అవ్వచ్చు. అలాంటి చిన్న ప్రోగ్రామ్స్ త్రూ మనము డెవలప్మెంట్ చేయడానికి మనము ట్రై చేస్తున్నాము. అండ్ అవి సక్సెస్ఫుల్ రూట్లు జరుగుతున్నాయి. కాబట్టి
అట్ ద సేమ్ టైం మనకి ఈ బయట నుంచి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. అవి కూడా వచ్చి మన ట్రైబల్ యూత్కి సపోర్ట్ చేస్తున్నాయి. మన ఏరియాలోనే, మన ఏసా జిల్లాలోనే స్ఫూర్తి అండ్ ప్రేరణ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దాని నుంచి మనం పెద్ద కంపెనీ వాళ్ళు ట్రైబల్ యూత్స్ని రిక్రూట్మెంట్ చేసుకున్నారు. సో ఈ అన్ని రీజన్ నుంచి ఈరోజు మనకి మోస్ట్ ఆఫ్ ది క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో మన దగ్గర వచ్చేసి సరెండర్ అవుతున్నారు. సో ఈ ఇద్దరు కూడా పీపీసీఎం ర్యాంక్ ఈక్వలెంట్ టు ఏసీఎం ర్యాంక్, అంటే 4 lakh రివార్డ్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరికి కూడా 4 lakh రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ వీళ్ళకి కొద్దిగా గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేస్తారు ఇమీడియట్గా. తర్వాత మనం లెటర్ పెడతాము కలెక్టర్ గారికి, అండ్ తర్వాత గవర్నమెంట్కి లెటర్ వెళ్ళేసి తర్వాత శాంక్షన్ అయిపోతుంది. సో వీళ్ళిద్దరికీ కూడా మన ఏఎస్ఆర్ జిల్లా తరపున నుంచి మనం ఒక బెస్ట్ విషెస్ చెప్పేసి వాళ్ళ ముందు ఏదైతే ఉందో మన మెయిన్ స్ట్రీమ్ సొసైటీకి జాయిన్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఒకసారి మన పోలీస్ తరపున నుంచి, సిఆర్పిఎఫ్ తరపున నుంచి మనం శుభాకాంక్షలు చెప్తాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెలది న్యూస్ ఛానల్ అందరూ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.